ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో శ్రీ పరభవనామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో మరియు అనాథాశ్రమంలో భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త భైరవానంద స్వామి మరియు పురోహితులు మణిబాబు శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తమ పేరున నామధేయాలను తెలియజేసి తమ రాశి ఫలాలు మరియు ఈ సంవత్సరం స్థితిగతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రతి ఇంటికి కొత్త ఆశలు, లక్ష్యాలు, ఆలోచనలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం మరియు మండలంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. అలాగే ఉగాది పచ్చడిలోని షడ్రుచులు తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు మన జీవితంలో ఎదురయ్యే అనుభవాలకు ప్రతిబింబిస్తాయని, ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరించాలని సందేశం ఇచ్చారు. అనంతరం భక్తులందరికీ ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భైరవానంద స్వామి, మణిబాబు శర్మతో పాటు ఆలయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ దొనకొండ మండల దొనకొండ ప్రజానికానికి ఆనందాశ్రమం తరపున పరాభవన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము అందరూ ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, ధనధాన్యాలతోటి సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆనందాశ్రమంలో ఏం చేస్తున్నటువంటి గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి సమక్షంలో, కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర సమక్షంలో భక్తులందరికీ కూడా పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చిన భక్త మహాశయులందరికీ కూడా పంచాంగ శ్రవణం తర్వాత ఉగాది ప్రసాద వితరణ చేయడం జరిగింది.